చూడకుండా కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కూడా ఆవిడని ఏమన్నారంటే వైఎస్ఆర్కి పుట్టలేదు అనే స్థాయికి వెళ్ళిపోయారు. మీరు మీ ట్రోల్స్ చేస్తూ మీరు ఇంత చేసిన వాళ్ళకి మీకు బాయ్గట్ లైలా అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం, హ్యాష్ ట్యాగ్ పెట్టేసి సునకానందం పొందడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే రాజు ఎలాంటి అయితే సైన్యం అలాంటి వాళ్ళు అవుతారు. సో మీ రాజు మీకు ఆర్డర్స్ ఇస్తున్నాడు, మీ వైసీపీకి రాజు, రాష్ట్రానికి రాజు కాదు, వైసీపీ రాజు మీకు ఆర్డర్స్ ఇస్తుంటే అవి మీరు ఫాలో అవుతున్నారు. స్క్రిప్ట్ వస్తుంది కదా ప్రతిదీ. ఈరోజు వైసీపీ నుంచి మిగతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కానీ వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళు కానీ చెప్తున్నారు స్క్రిప్ట్ వస్తుంది, అంతా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది మాది అని. సో అందరికీ తెలిసిన విషయమే, మీరు స్క్రిప్ట్ ప్రకారం నడుస్తారు. మీ స్క్రిప్ట్ ప్రకారం మీరు నడిచే క్రమంలో ఈరోజు బాయ్కాట్ లైలా అని వచ్చింది. ఆ లైలా ఈవెంట్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, జనసేన అని మాట్లాడడం ఒకటి. నెక్స్ట్ ఆ లైవ్లో ఈవెంట్లో 11 గొర్రెలు మిగిలినవి 175 గొర్రెలు తెత్తే అని పృథ్వీరాజ్ గారు అనడం, ఇవన్నీ మీకు నచ్చవు. సో ఈరోజు ఈ యాంకర్ శ్యామలను ఇంకొకరిని తీసుకొచ్చి మళ్ళీ ఈ టాపిక్ అటు తిప్పి మెగా ఫ్యామిలీ వైపు తీసుకెళ్లారు. యాంకర్ శ్యామల డైరెక్ట్గా అంటుంది, ఏ కొడుకు వారసుడంటే కొడుకేనా, కూతురు కాదా అని అంటుంది. యాంకర్ శ్యామల గారు మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? వారసుడంటే కూతురు కాదా కొడుకేనా అని మీరు క్వశ్చన్ చేసే విషయాన్ని చిరంజీవి గారి విషయంలో క్వశ్చన్ చేయడానికి మీకు అసలు రైట్స్ లేవు. చిరంజీవి గారు 2 చెల్లెలకి పెళ్లిళ్ళు చేసి ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుని 2 తమ్ముళ్ళని పెంచుతాం కాకుండా 2 చెల్లెలకి పెళ్లిళ్ళు చేసి ఒక చెల్లిని MBBS చదివించి డాక్టర్ని చేశారు. ఒక చెల్లికి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చారు. 2 చెల్లెలకి 200 కోట్ల రూపాయలు విలువ చేసే కోకాపేటలో ల్యాండ్ ఇచ్చారు. ఇలా ఎక్కడైనా వివక్ష చూపించారు ఆడవాళ్ళు అని చెప్పి. 2 కూతుర్లు, ఒక కూతురికి మోడలింగ్ నేర్పించారు, ప్లస్ ప్రొడ్యూసర్ని చేశారు. ఇంకా కూతుర్ని ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినా కానీ మళ్ళీ తీసుకొచ్చి ఆ కూతురికి ఒక బిడ్డ ఆడపిల్ల ఉన్నా కానీ ఆ పిల్లని పెంచుతున్నారు. మళ్ళీ 2వ వివాహం చేశారు. ఆ పిల్ల తల్లి కూడా ఈయన చూసుకుంటున్నారు, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, చిరంజీవి గారి ఇంట్లో. ఇంకెక్కడైనా వివక్ష చూపించారు ఆడపిల్లల పట్ల? సో నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయడం మీ వెనకాల తప్పు ఉంది, అది చూసుకోండి ఫస్ట్. సో అవాకులు చవాకులు పేలితే యాంకర్ శ్యామలా గారు చాలా బాగోదండి. ఆయన మాట్లాడింది ఒక అల్లు అర్జున్ గారికి ఒక పాప బాబు ఎలాగో, ఒక రామ్ చరణ్ గారికి కూడా ఒక పాప బాబు ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ ఒక బాబే పుట్టాలి, ఇంకో పాప వద్దు మాకు, అబార్షన్లు చేయించేస్తాం, లేకపోతే ఒక పాప పుట్టింది కాబట్టి ఇంకో బాబే పుట్టాలి ఖచ్చితంగా అని చెప్పి అనలేదే. ఒక బాబు కూడా పుడితే ఆ కోరిక తీరిపోద్ది, వారసుడు పుట్టాడని చెప్పేసి అన్నారు. దాంట్లో తప్పు లేదు, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడారు. సో మీకు అన్ని తప్పుల కింద ఎందుకు కనిపిస్తాయంటే మీకు వచ్చిన స్క్రిప్ట్ అలాంటిది అనమాట. స్క్రిప్ట్ ప్రకారం మీరు నడుచుకోండి. మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు, మేము బుద్ధి చెప్తూనే ఉంటాం. జై హింద్, జై చిరంజీవ.